హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే నేను జాబ్స్‌కి సెర్చ్ చేసేటప్పుడు కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసేదాన్ననమాట. ఓకేనా? సో, అలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, తొందరగా మనకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాదు, తొందరగా రావడమే కాకుండా ఇంకా ఏమైతదంటే, కొన్నిసార్లు మన దగ్గర రిఫరల్స్ ఉండవు. సో, తక్కువ ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, మనం ఈ స్ట్రాటజీస్ ద్వారా తొందరగా అప్లై చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇప్పుడైతే ఆ స్ట్రాటజీస్ ఏంటో మనం చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసేసి మీరేం జేయాలంటే, మీకు నచ్చిన కంపెనీస్ ఆర్ తెలిసిన కంపెనీస్ ఉంటాయి గదా! సపోజ్ ఎంఎన్‌సి కంపెనీస్ అన్నీ ఒక లిస్ట్ పెట్టుకోండి. ఈ వీడియో అయిపోయిన వెంటనే చేయండి ఈ పని. ఓకేనా? చూడంగానే ఆపేయకుండా. ఓకే. ఫస్ట్ ఎంఎన్‌సి కంపెనీస్ అన్నీ ఒక లిస్ట్ పెట్టుకోండి. మీరు స్టార్టప్స్‌లో మంచి మంచి కంపెనీస్ చూజ్ చేసుకొని, ఏ కంపెనీస్‌కెళ్ళాలనుకుంటున్నారో ఆ లిస్ట్ గూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరేం జేశారు నోట్‌బుక్‌లో ఒక నోట్‌బుక్ తీసుకోండి చిన్నది. ఎంఎన్‌సి కంపెనీస్ అండ్ స్టార్టప్ కంపెనీస్. ఇప్పుడు 2 పక్కనున్నాయి. మీ దగ్గర లిస్ట్ వచ్చేసింది. కంపెనీ లిస్ట్. అవునా? ఇప్పుడేం జేస్తారంటే ఒక్కొక్క కంపెనీ కెరీర్ సెక్షన్‌లోకెళ్ళండి. ఒక్కొక్క కంపెనీ కెరీర్ సెక్షన్‌లోకెళ్ళి కెరీర్ సెక్షన్స్‌లో బుక్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్. ఓకేనా? ప్రా ప్రాసెస్ హార్డ్‌గా ఉన్నా రిజల్ట్స్ మాత్రం చాలా చక్కగా ఉంటాయి. ఓకేనా? బుక్ మార్క్ చేసుకోండి. ఓకేనా? కెరీర్ సెక్షన్‌లోకెళ్ళేసి బుక్ మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం జేస్తారంటే, దానికి సంబంధించి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఐ మీన్ జాబ్ అలర్ట్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏ కంపెనీకి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఆ కంపెనీస్ అన్ని మీ దగ్గర లిస్ట్ ఉన్నప్పుడు, ఆ ప్రతి ఒక్క కంపెనీలోకెళ్ళి కెరీర్ సెక్షన్‌లో జాబ్ అలర్ట్స్ పెట్టుకున్నారే అనుకో, దానివల్ల ఏమవుతుందంటే బుక్ మార్క్ చేసుకున్నారనుకో, ఒకవేళ కంపెనీలో ఏదైనా ఓపెనింగ్ పడినా మీకు సంబంధించింది మీకు తొందరగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే, దాదాపుగా మన దగ్గర చాలా మంది దగ్గర రిఫరెన్సెస్ ఉండవు. అవునా? ఈ రిఫరెన్సెస్ ఉండవు కాబట్టి మనం ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి. కానీ మనకు హైయర్ ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి సెలెక్ట్ అవ్వడానికి. ఎందుకంటే, రిఫరెన్సెస్ ఆల్రెడీ ఉంటారు గాబట్టి. సో, ఈ రిఫరెన్సెస్‌ని దాటుకొని మనం వెళ్ళడానికి మనకొచ్చే బెస్ట్ ఛాన్స్ ఇదే అనమాట. తొందరగా అప్లై చేసుకోవడం. మినిమమ్ 100 అప్లికేషన్స్ లోపలే మనముండాలి. అప్పుడే మనము తొందరగా స్టాండ్ ఔట్ అవుతాం. ఓకేనా? ఇది ఒక స్ట్రాటజీ. ఓకే. సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే, సేమ్ థింగ్ నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేస్తూనే ఉన్నాను. లింక్డ్ఇన్ గురించి. ఓకేనా? ఏ కెరీర్ సెక్షన్‌లో అయితే మీరు జాబ్ అలర్ట్స్ పెడతారో, సేమ్ అలానే అవే కంపెనీస్‌లో లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేసి, అక్కడ జాబ్ అలర్ట్స్ పెట్టుకోవాలి. ఓకేనా? మీరు ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ కంపెనీలో వెళ్ళాలనుకుంటున్నారో, ఆ కంపెనీకి సంబంధించిన లింక్డ్ఇన్‌కి సంబంధించిన వాటికి జాబ్ అలర్ట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడేం చేస్తారంటే, లింక్డ్ఇన్‌లో సెర్చింగ్ ఎలా చేయాలి అన్నది నేర్చుకోవాలి. ఎలా సెర్చ్ చేయాలంటే, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలన్నమాట. సపోజ్ హైరింగ్ 2025 ఓకేనా? హ్యాష్‌ట్యాగ్ హైరింగ్ 2025 అప్పుడు 2025 హైరింగ్ మొత్తం వస్తుంది. ఫ్రెషర్స్‌కి నేను మెయిన్‌గా చెప్తున్నాను వినండి. ఓకే. హ్యాష్‌ట్యాగ్ హైరింగ్, హ్యాష్‌ట్యాగ్ ఫ్రెషర్స్ 2025 ఇప్పుడు 2025 రాబోతుంది గదా! 2025 ఆర్ 2024 హ్యాష్ ఫ్రెషర్స్ అని పెట్టాలి. ఓకేనా? హ్యాష్ మేనేజర్ హైరింగ్ ఏదైనా హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి. ఈ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల నేను కొన్ని హ్యాష్ ట్యాగ్స్ రాసి పెట్టాను మీకోసం చెప్తాను. హ్యాష్ ట్యాగ్ జాబ్ సెర్చ్ లింక్డ్ఇన్‌లోకెళ్ళి హ్యాష్ ట్యాగ్ జాబ్ సెర్చ్ 2024 గాని, 2025 గాని సెర్చ్ చేస్తే ఫ్రెషర్స్ హైరింగ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి హ్యాష్ ట్యాగ్ హైరింగ్ 2025 నేను ఇందాక ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను ఇది. హ్యాష్ ట్యాగ్ జాబ్ అప్డేట్స్ ఇయర్ ఇయ్యాలి. అప్పుడు ఇచ్చారనుకో మీకు జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ హైరింగ్ ఫ్రెషర్స్ ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మీకేంటంటే ఏమేం జాబ్స్ ఉన్నాయో అవన్నీ మీకు లిస్ట్ వచ్చేస్తది. సో, ఈజీ అప్లై కాకుండా మళ్ళీ మీరు కెరీర్ సెక్షన్‌లోకెళ్ళి అప్లై చేయండి. అంతకన్నా ముందు ఎవరైనా పర్సన్స్ ఉంటే వాళ్ళతో రిఫరెన్స్ అడగండి. రిఫరెన్స్ అడగడం వల్ల మీకు హైయర్ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. హైయర్ ఉండే అవకాశం ఏంది? అసలు ఉంటుంది. హైయర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇలా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేసేటప్పుడు. ఓకేనా? ఇది సెకండ్ స్ట్రాటజీ అన్నమాట. థర్డ్ స్ట్రాటజీ ఏంటి అంటే రిఫరల్స్. రిఫరల్స్ బాగా యూజ్ చేసుకోవాలి. నేను చెప్పేదేందంటే, మన ఇంట్లో ఉండే వాళ్ళని అడగడం వేరు, బయట ఎవరినో అడగడం వేరు. ఏదైనా సరే. ఒక రూ. 10 అప్పు తీసుకోవాలన్నా ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకుంటే అలుసైపోతాం. అవునా? అలానే ఇంట్లో వాళ్ళ దగ్గర జాబ్ గురించి గానీ ఏదైనా అడిగితే దే విల్
కొందరు చేస్తారు, కొందరు చెయ్యరు. రైట్? అదే మనం రిఫరల్స్ కోసం లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేసి, లింక్డ్ఇన్‌లో అడిగితే ఈజీగా స్టాండ్ ఔట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఏంటి, మీరు రిఫరల్స్ అంటే ఎలా, హైరింగ్ మేనేజర్స్ ఉంటారు కదా! ఇది అందరికీ వర్కౌట్ అవుతుందని నేను చెప్పను. కొందరికి వర్కౌట్ అవ్వచ్చు, కొందరికి కాకపోవచ్చు. మీరు 100 మందికిస్తే 100 మంది ఇవ్వరు గదా! జస్ట్ 2 ఆర్ 3 పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. అది మన దగ్గర ఉన్న ఓపిక అనమాట. ఓకేనా? మనము ఓపికతో, పాజిటివ్ మైండ్‌తో చేస్తే ఖచ్చితంగా మనము రీచ్ ఔట్ అవుతాం. ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చేసేసి హైరింగ్ వాళ్ళకి మీరు పెట్టాలి. ఓకేనా? హైరింగ్ వాళ్ళకి. హైరింగ్ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. హైరింగ్ వాళ్ళతో కనెక్ట్ అయితే వాళ్ళేమన్నా హైర్ చేసుకుంటున్నా గూడా ఆ జాబ్ అలర్ట్స్ మీకొస్తాయి. లింక్డ్ఇన్ నుంచే ఒస్తాయి. సో, దాని ద్వారా గూడా మీరు ఈజీగా జాబ్స్‌ని సెర్చ్ చేసుకోవచ్చనమాట. ఇలా 3 స్ట్రాటజీస్ యూజ్ చేయండి. నేనిప్పుడు కనెక్షన్స్ గురించి ఎక్కువ చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేసేసాను కనెక్షన్స్ గురించి. సో, ఎవరైనా కనెక్షన్స్ గురించి మాట్లాడాలి అనుకుంటే ఇట్ ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను. లింక్డ్ఇన్ హౌ ఐ అప్లైడ్ ఫర్ జాబ్స్ ఇన్ లింక్డ్ఇన్ అనేసేసి. అదొక్కసారి చూస్తే మీకు అర్థమైపోతదనమాట. సరేనా? థర్డ్ స్ట్రాటజీ గురించి. ఇప్పుడు 2 స్ట్రాటజీస్, ఈ 3 స్ట్రాటజీస్, మొత్తం 3 స్ట్రాటజీస్ మీరు ఒక్కసారి యూజ్ చేయండి. నేను చెప్పింది ఒక్కసారి పెన్ను, పేపర్ పెట్టి డాక్యుమెంట్ లాగా రాసుకొని నేను ఈరోజు ఇది చెయ్యాలి ఖచ్చితంగా అని చెయ్యండి. ఖచ్చితంగా స్టాండ్ ఔట్ అయ్యే ఛాన్సెస్ 200% ఉంటాయి. ఓకేనా? ఏదైనా సరే వినేసి వదిలేయకుండా చేయడమే మనకు కావాలి. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. బై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.